పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ సత్య చౌదరి గారితో ఉన్నాము. సెప్టెంబర్ 15న బీజేపీ పార్టీ ఏమో విమోచన దినం అంటుంది, కాంగ్రెస్ పార్టీ ఏమో విలీనం అంటుంది. అసలు ఏంటి, ప్రజలు అయోమయంలో ఉన్నారు, ఏది కరెక్ట్? అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందంటే, మొత్తానికి మేము గెలుచుకున్న సీట్లు కావచ్చు, మాకున్నటువంటి ఆదరణ కావచ్చు, ఈరోజు భాజపా అంటే ప్రతి రాష్ట్రంలోని కింద నుంచి పై దాకా కూడా బూత్ లెవెల్ నుంచి చూసుకుంటే సెంట్రల్ లెవెల్ దాకా బీజేపీ అని అంటున్నారు, నరేంద్ర మోడీ అంటున్నారు. ఇది తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళకున్నటువంటి వ్యవస్థ కానీ విమోచన దినం అంటానికి, ఈరోజు విలీనం చేయడానికి అసలు వాళ్ళకి ఏం చెప్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. ఎక్కడ చూసినా కూడా కుటుంబం మొత్తం కలిపి ఎక్కడ మనకి మనీ వస్తుందా, ఎక్కడ ఎన్ని కోట్ల కబ్జాలు చేద్దామా, ఈరోజు హైడ్రా తీసుకొచ్చిన నుంచి ప్రతి దాంట్లో కూడా ఈరోజు హైకోర్టు ముటికాయలు వేస్తూనే ఉంది, ప్రతి దాంట్లో కూడా కోర్టు నుంచి ముటికాయలు పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఏమైపోయిందంటే సీఎం గారికి గందరగోళమైనటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోయారు ఆయన. పాపం ఆయన కూడా ఏం చేస్తారు, ఆయనకున్నటువంటి తత్వము కానీ ఆయనకున్నటువంటి ప్రెషర్ అలాగుంది. ఆయన కొంచెం జరిగితే చాలు చేరలాక్కుంటామని వాళ్ళే ఓపెన్గా ప్రెస్ మీట్లలో మీటింగ్లలో మరీ చెప్తున్నారు. ఇలాంటి ఒక పరిస్థితిలో, ఇలాంటి ఒక సందర్భాల్లో ఏమవుతుందంటే, ఆయనకు తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం, తెలంగాణ ఎవరిచ్చారు, ఈరోజు తెలంగాణ వచ్చాక తెలంగాణ ప్రజలు ఎంత గర్వంగా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా కూడా తెలంగాణ వాళ్ళం మేము తెలంగాణ, మాది తెలంగాణ అని గొంతెత్తి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు. ఎందుకంటే నిజాం పాలన నుంచి ఈరోజు మనం బయటకు వచ్చి తెలంగాణ సాధించుకున్నాం. నిజాం పాలనలో మనం చూసాము, బతుకమ్మ ఆడాలంటే బట్టలు ఇప్పించి ఆడవాళ్ళతో బతుకమ్మ ఆడిచ్చినటువంటి చరిత్ర ఉంది మన తెలంగాణకి. అది తిరగరాసాము ఈరోజు మేము. అవన్నీ మర్చిపోయి ఈరోజు సీఎం గారు నోటుకొచ్చినలా మాట్లాడడం, ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, స్కాములు చేయాలి, స్కీములు పెట్టాలి, స్కాములు చేయాలి, స్కీములు పెట్టాలి. ఆ స్కీములు అమలు చేయడానికి చాదా కాదు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు కొత్తగా ఒక వినాదము, బీఆర్ఎస్ కలిసి ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అయిపోయి అసలు వీళ్ళు అసెంబ్లీలు నడిపించడం కానీ, ఈరోజు సభలు పెట్టినా చర్చలు పెట్టినా అవినీతి మీద మాట్లాడండి అంటే మాట్లాడడానికి చాదా కాదు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పుకోవడం తప్ప వేరేది ఏది కూడా కనిపించని ఒక వైఖరి ఈరోజు తెలంగాణ ఉంది. వీళ్ళని మెడలు వంచి తెలంగాణ ఏదైతే వాళ్ళు గుప్పెట్లో ఉంచుకున్నాం అంటున్నారో, వాళ్ళ గుప్పెడలు కాదు, వాళ్ళ గుండెలు చేల్చుకుని ఈరోజు తెలంగాణ ప్రజలు మళ్ళీ బయటకు వచ్చి మీరొద్దు, మీ పాలన వద్దు అనే రోజు మళ్ళీ రావాలి. ఈరోజు మనం తెలంగాణ ఏదైతే మనం నిజామాబాద్ నుంచి కాపాడుకుని మనం తెచ్చుకున్నదో, ఈరోజు కాంగ్రెస్ నుంచి కూడా మనం మళ్ళీ మన తెలంగాణను మనం కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలి, ముఖ్యంగా విద్యార్థులను కాపాడుకోవాలి, మనల్ని ఎంతైతే అణగ తొక్కుతున్నటువంటి వర్గాలను కాపాడుకోవాలి. ఈరోజు కులాలకు కొట్లాటలు పెడుతున్నాడు, బీసీలు అంటున్నాడు, ఓసీలు అంటున్నాడు. అసలు నేను ఒక్కటే అడుగుతున్నా, ఓట్ బ్యాంక్ కోసం నీకు బీసీలు గుర్తొస్తారు, ఓట్ బ్యాంక్ కోసం ఓసీలు గుర్తొస్తారు, ఓట్ బ్యాంక్ కోసం రైతన్నలు గుర్తొస్తారు. కానీ నువ్వు చెప్పినటువంటి 6 పథకాలలో నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావో చెప్పు. ఈరోజు కేంద్రం నుంచి ఏదైతే కేంద్రం మీద నెట్టేసేస్తున్నారు, ఏమని ఈరోజు యూరియా కొలతలని అంటున్నారు. యూరియా ఎంతగానం వస్తే నువ్వు ఎంతగానం బ్లాక్లో అమ్ముకుంటున్నావో విజువల్స్ మేము తీస్తే కనుక నువ్వు ఉండదు, నీ పార్టీ ఉండదు. రేవంత్ రెడ్డి గారు కొంచెం చూసి మాట్లాడండి. తెలంగాణ ప్రజలు చాలా ఓర్పుతుడు ఉన్నారు. ఓర్పుని సహనాన్ని కోల్పోతే మరొక్కసారి ఏదైతే నిజాముల మీద మేము ఏదైతే దండెత్తామో అలాంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలో మళ్ళీ చూడబోతామని మేము అంటున్నాం. స్వాతంత్రం వచ్చినప్పుడు అసలు బీజేపీ పార్టీయే పుట్టలేదు, అప్పటి నాయకుల గురించి బీజేపీ పార్టీకి మాట్లాడే హక్కు కూడా లేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే నేను అదే అంటున్నా, కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్పుకోవడానికి ఎవరికి నోరు లేదు, ఎవరికి అప్పటి ఉన్నటువంటి వాళ్ళెవ్వరికి కూడా తెలియదు. ఈరోజు తెలంగాణని ఏదైతే వాళ్ళు మేము తీసుకొచ్చామో, మేము ఇచ్చామో, మా ఇంద్రమ్మ, ఈరోజు ప్రతి దాంట్లో కూడా వాళ్ళది ఒక సిగ్నేచర్ చూపించాలని, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి పిచ్చిని చూపించాలని, వాళ్ళ ఏమంటారంటే రాజకీయంగా వాళ్ళు ఒక రకంగా ఎట్లంటే ఇంకొక 5 ఏళ్ళ తర్వాత మేము ఉండము, ఇప్పుడే మేము అంతా మింగేసాలి, ఇప్పుడే ప్రజల్ని మేము ఏదైనా చేసి మేము ఆస్తులు కాపాడుకోవాలి, ఇదొక్క ఆలోచన తప్ప రేవంత్ రెడ్డి గారికి వేరే ఆలోచన లేదు. ఏదొస్తే అది నోటికి వచ్చిండి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మీకు ప్రోటోకాల్ ఉన్నప్పుడు మీ భార్యకు, మీ కూతురికి, మీ మనవడికి, మీ అల్లుడికి ప్రోటోకాల్ ఇవ్వమని ఏ రాజ్యాంగంలో రాస్తుందో చెప్పమనండి, ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మేము ఈరోజు స్వతంత్రం వచ్చినప్పుడు మా బీజేపీ ఎక్కడుందో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, ఆనాటి పాలన సాగించినటువంటి నాయకులకి తెలుసు.
ఈరోజు నీకు నీ పార్టీలో నాయకులు ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు, కింద స్థాయిలో ఎంతమంది నలిగిపోతున్నారో నీకు తెలియదు. కానీ భాజపాలు అలా కాదు, ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుని మాకంటే ఒక గుర్తింపు ఇచ్చి మాకంటే ఒక బాధ్యత ఇచ్చి రోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే భాజపా. బాజాబ్గా చెప్తాం మేము.